హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. చక్కని శారీ కలెక్షన్స్ని అయితే కనుక షేర్ చేయడానికి ఈ వీడియో కోసం డిఫరెంట్ శారీ కలెక్షన్స్ని తీసుకొచ్చాను. అలాగే నేను వేసుకున్నటువంటి ఈ లెనిన్ కాటన్ శారీ ఏదైతే ఉందో ఇది కూడా మీషోలోనే తీసుకున్నాను. అండర్ బడ్జెట్లో అయితే కనుక చాలా చక్కగా ఉందండి. చీర కట్టుకున్న ఫోటో కూడా నేను సైడ్లో యాడ్ చేస్తాను. దీని బ్లౌజ్తోనే వేసుకుంటే ఇది ఇంకా చాలా బాగుంటుందన్నమాట. ఇదైతే కనుక పళ్ళు మంచి కనకాంబరం కలర్ అండి అండ్ వెరీ రేర్ కలర్. కట్టుకుంటే కూడా చాలా బాగుంది. కుచ్చులు కూడా చాలా బాగా వచ్చాయి అండ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈజీగా మెయింటైన్ చేయగలుగుతాము, క్యారీ చేయగలుగుతాము. సో బాడీకి చక్కగా కంఫర్ట్గా అయితే కనుక ఉండేటటువంటి ఒక బ్యూటిఫుల్ శారీ అని చెప్పవచ్చు. ఆల్రెడీ ఈ సారీ నేను మీకు ముందు వీడియోలోనే మీకు అయితే కనుక చూపించాను. ఒకవేళ ఆ వీడియో ఎవరైనా మిస్ అయి ఉంటే కనుక ఒకసారి చెక్అవుట్ చేయండి. లేదు అంటే కనుక ఇవాళ నేను చూపించే శారీస్తో కూడా ఇదైతే కనుక నేను మీకు పెట్టేస్తాను. జస్ట్ నా దగ్గర ఉన్న బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటే సెట్ చేసి వేశాను, కానీ దీనికి వచ్చిన బ్లౌజ్ ఇంకా బాగుంది. మీకు క్లారిటీగా ఆ వీడియోలో కూడా చూపించాను. నెక్స్ట్ అయితే కనుక ఇయర్ రింగ్స్ అండి. మీషోలోనే తీసుకున్నాను, బట్ ప్రజెంట్ స్టాక్ లేవు. ఆల్రెడీ ఇవి నేను మీకు షార్ట్ వీడియోలో షేర్ చేసినవే, అప్పుడే అయిపోయినాయి యాక్చువల్గా పెట్టింది కాసేపటికే ఇవి. అండ్ ఈ నెక్స్ట్ సెట్ కూడా మీషోలోనే. నేను లింక్ అన్ని చూసి కూడా మీకు నేను ప్రొవైడ్ చేస్తాను. ఇది కూడా అప్కమింగ్లో షార్ట్ వీడియో అండ్ క్లోజప్ లుక్లో రాబోతుంది. అండ్ ఫుల్ వీడియోలో కూడా తప్పకుండా షేర్ చేస్తాను. చాలా లేటెస్ట్ కలెక్షన్స్ వచ్చేసాయి. జ్యువెలరీ అయితే కనుక అప్కమింగ్లో చాలా మంచి కలెక్షన్స్ అయితే కనుక నేను మీకు షేర్ చేయబోతున్నానండి. రెడీగా ఉండండి. ఇంకా కూడా మన పేజ్ని ఎవరైనా ఫాలో అవ్వకుండా ఉన్నట్లయితే ఇప్పుడే మన పేజ్ని ఫాలో అయిపోండి. అస్సలు మీరైతే కనుక బోర్ కొట్టించకుండా ఓల్డ్ కలెక్షన్స్ చూపించుకోకుండా ఎప్పటికప్పుడు లేటెస్ట్గా అయితే కనుక ఏవైతే డిఫరెంట్ యాప్స్లో మనకు వస్తాయో అన్నీ కూడా డెఫినెట్గా మన పేజ్లో మీకు 101% దొరుకుతాయి. సో హౌస్ హోల్డ్ ప్రోడక్ట్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఆర్ హౌస్ హోల్డ్ ప్రోడక్ట్ యూట్యూబ్ పేజ్ మీరు దేనైనా ఫాలో అయిపోవచ్చు. రెండిట్లో కూడా అప్డేట్స్ చాలా యాక్టివ్గా ఉంటాం అనమాట. సో ఇదైతే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ టిష్యూ బేస్డ్ అనమాట. చూడటానికి అచ్చంగా పట్టు చీర అండ్ బోత్ సైడ్ కూడా మనకి శారీ వచ్చేసి ఈక్వల్ బార్డర్స్ అండి. గ్యాప్ బార్డర్స్తో అయితే కనుక చాలా చక్కగా వచ్చింది. మీకు ఒకవేళ కట్టుకోవడానికైనా, లెహంగా కుట్టించుకోవడానికైనా, శ్రావణ మాసంలో ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వాలన్నా, అమ్మవారికి కట్టుకోవాలన్నా అన్ని విధాలుగా కూడా ఈ చీర చాలా బాగుంది. కాంట్రాస్ట్ బ్లౌజెస్తో కూడా మనం వేసేసుకోవచ్చు. సో చీర అయితే కనుక ఒకసారి నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉందనేసి. సో చూడండి, సారీ అయితే మాత్రం చాలా చక్కగా అయితే కనుక ఉంటుంది. మనం కనుక కాస్త కట్టుకుని మంచి జ్యువెలరీ అది పెట్టుకుంటే కనుక లుక్ వైజ్గా చాలా డీసెంట్ ఉంటుంది. ఎవరికైనా బాగుంటుంది, ఏ ఏజ్ వాళ్ళకైనా కానీ. అండ్ ఇదైతే కనుక ఓవరాల్గా కంటిన్యూషన్ అనేది సారీ అయితే ఇలాగే ఉంటుంది. అండ్ ప్రాపర్గా ఈ లెంత్ అండ్ విడ్త్ కూడా చాలా చక్కగా అయితే కనుక ఉందన్నమాట. హ్యాపీగా అయితే కనుక మీరు కట్టేసుకోవచ్చు. సో శారీ ఇటు నుంచి మనం చూడాలి. ఇదైతే కనుక పళ్ళు అండి. మంచి గ్రాండ్ రిచ్ బార్డర్స్ అయితే కనుక దీని సొంతం సారీకి. సో ఇదైతే కనుక బార్డర్ కాంబినేషన్, డిజైన్, షైన్, ఓవరాల్గా శారీ యొక్క కాంబినేషన్ యొక్క లుక్ అండి ఇలా ఉంటుందన్నమాట. అండ్ మీరు బార్డర్ చూసుకోవచ్చు ఒకసారి. ఎక్కడ కూడా బ్యాక్ సైడ్ కూడా ఎక్స్ట్రా థ్రెడ్స్ లేవు. పర్ఫెక్ట్ వీవింగ్ పైన వెళ్ళింది జరీ వర్క్ అనేది. చీర కూడా పెద్దగా వచ్చిందండి. కాంట్రాస్ట్లో అయితే కనుక మనకి దీనికి రెడ్ కలర్ బ్లౌజ్ వస్తుంది. సో చూడొచ్చు మీరైతే కనుక. సో రాబోయేటటువంటి బోనాలు కూడా ఇంకా అన్ని ప్లేసెస్లో అయిపోలేదు. మ్యాక్స్ 3 or 4 డేస్లోనే మనకి డెలివరీ అయిపోతుంది కాబట్టి పెట్టుకోండి. ఈ బ్లౌజ్ వేసుకుని ఇది కట్టిన తర్వాత మంచిగా ఏదైనా కాసుల పేరు లాంటి జ్యువెలరీస్ వేసుకున్నా కానీ చాలా అందంగా అయితే కనుక కనపడుతుందండి. చాలా అట్రాక్టివ్గా కూడా ఉంటుంది. ఈ రెడ్ కలర్ పైన ఒకవేళ మీరు వర్క్ అలాంటివి చేయించుకున్నా, లేదు ఈ వర్క్ బ్లౌజ్ కాకోకుండా మీరు ఇంకేదైనా మీ దగ్గర ఉన్నటువంటి మగ్గం వర్క్, ఎంబ్రాయిడరీ వర్క్ టైప్లలో ఏదైనా అలా వేయించుకున్నా కానీ చాలా అందంగా కనపడుతుంది. ఎంతో ట్రెడిషనల్ వైబ్ అండ్ షైన్ వైజ్ టూ గుడ్ అండి సారీ అయితే మాత్రం. ఒకవేళ మీ చాయిస్ వైజ్గా తీసుకోవాలి ఇలా అనుకుంటే కనుక హ్యాపీగా పిక్ చేయండి. ప్రజెంట్ స్టాక్ అయితే అవైలబుల్గా ఉంది. సో ఇది ఒక చీర. దీంట్లో కలర్స్ లేవు. ఇది సింగిల్ కలర్. ఈ కలరే యాక్చువల్గా రిచ్ కలర్ బికాజ్ గోల్డ్ బ్రైట్ రెడ్ అనేది. అండ్ నెక్స్ట్ అయితే కనుక మరొక శారీ అండి. ఈ శారీ కూడా చాలా హెవీ శారీ. ఇదైతే ముందే చెప్పేస్తున్నా కొంచెం అయితే వెయిట్ ఉందన్నమాట. లైట్ వెయిట్ కాన్సెప్ట్ అయితే అస్సలే కాదు. సో ఒకవేళ ఓకే అనుకుంటే కనుక కలర్ అండ్ అది మీరు హ్యాపీగా తీసేసుకోవచ్చు. విత్ టజల్స్ నుంచి అయితే కనుక ఇప్పుడు మనం శారీ పళ్ళు సైడ్ నుంచి చూడబోతున్నాము. ఇదైతే కనుక గ్రాండ్ రిచ్ హెవీ అండ్ కంప్లీట్ జరీ వర్క్ పైన అయితే కనుక వచ్చినటువంటి శారీ అనమాట. ఓవరాల్గా ఇలా ఉందండి. కాకపోతే దీనికి కొంచెం బ్యాక్ సైడ్ థ్రెడ్స్ కూడా ఉన్నాయి. మీకు ఓకే అనుకుంటే మాత్రమే తీసుకోండి. సో ఎందుకంటే థ్రెడ్స్ ఉంటే కూడా ఉందని లేకపోతే లేవని చెప్పినప్పుడు మనకి ఉంటే ఉన్నాయని కూడా చూపించాలి కదా. కొంచెం అయితే ఉన్నాయి, బట్ పర్వాలేదు. కలర్ కాంబినేషన్ అంతా కూడా నచ్చింది అండ్ వీవింగ్ అంతా బాగుంది అనుకుంటే కనుక మీరు తీసేసుకోండి. పైన సైడ్ అంతా కూడా సాఫ్ట్గా ఉందండి ఫ్యాబ్రిక్ వైజ్గా, బట్ లోపల సైడ్ అయితే మాత్రం కొంచెం జరీ వర్క్స్ అనేవి ఉన్నాయి మనకి, థ్రెడ్స్ అనేది. ఒక టర్న్ చేస్తాను, ఒక లుక్ వేయండి మీరు కూడా, దాన్ని మీకు అర్థమవుతుంది ఎలా ఉంటాయి అనేసి. ఇలా ఉందండి బ్యాక్ సైడ్ ఇది లుక్. ఇప్పుడు ఫ్రంట్ సైడే కంటిన్యూషన్ అయితే చూపిస్తాను. సో చూడండి, నచ్చిందని అనుకుంటే కనుక హ్యాపీగా మీరు పిక్ చేసేసుకోండి. సో
ఇది ఫోల్డింగ్స్ చేసేస్తే అంత డిస్టర్బ్ ఉండదండి. సారీ సింగిల్ స్టెప్ వేసుకుంటేనే కాస్త డిస్టర్బ్ చేస్తాయేమో కానీ స్టెప్స్ పెట్టేస్తే లోపలికే వెళ్ళిపోతాయి కదా. బార్డర్తో అయితే కనుక వచ్చినటువంటి బ్లౌజ్ ఇదైతే కనుక కాంబినేషన్ మొత్తం ఇలా ఉంటుంది. సో చూసి మీకు ఈ కలర్ కాంబినేషన్ నచ్చింది, క్లాస్గా ఉంది, ఫ్యాబ్రిక్ సాఫ్ట్నెస్ అంతా షైన్ బాగుంది అనుకుంటే కనుక తప్పకుండా తీసేసుకోండి మీరు. ఇలా ఉంది. ఓకే, ఇది శారీ వేసుకుంటే కనుక మనకి లుక్ వైజ్ డీటెయిలింగ్ అనేది ఇలా ఉంటుందన్నమాట. అండ్ ఎగ్జాక్ట్గా దీని బ్లౌజ్ వేసుకుంటే కనుక ఇంకా మంచి లుక్ ఉంటుందండి. ఈ బార్డర్తో హ్యాండ్ డిజైన్ కొంచెం గుర్తించామంటే ఇంకా లుక్ వైజ్గా కూడా మనం శారీని హైలైట్ చేసుకురావచ్చు. అండ్ ఇది ఒకటి తీసుకున్నాను. ఇది కూడా చాలా లేటెస్ట్గానే వచ్చింది. కలర్ కూడా బాగుంది. కంప్లీట్ లైట్ వెయిట్ ఉండాలి అనుకుంటే మాత్రం ఒక్కసారి చూడండి. దీనిలో ఆల్రెడీ నేను మీకు డార్క్ గ్రీన్ ఒకటి షేర్ చేశాను. ఇదైతే కనుక ప్యారెట్ గ్రీన్ కూడా కాదు, మెహందీ గ్రీన్ అంటే కరెక్ట్ అనమాట. దానికి వచ్చినటువంటి జరీ బార్డర్స్ అండి, ఈక్వల్ బార్డర్స్ ఉన్నాయి దీనికి కూడా. దీనిలో ఆల్రెడీ డార్క్ బాటిల్ గ్రీన్, డార్క్ గ్రీన్స్ ఉంటాయి కదా మానుగాయ రంగు, ఎగ్జాక్ట్గా అవైతే మీకు ఆల్రెడీ చూపించాను. సో దీంట్లోనే నాకు ఈ కలర్ కూడా అప్పుడే బాగా నచ్చింది. బికాజ్ ఈ కలర్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుందండి, బాగా ట్రెండింగ్ ఇది ఎప్పుడు కట్టుకున్నా కానీ. సో హ్యాపీగా తీసుకోవచ్చు. ఇదైతే కనుక శారీకి వచ్చేసి మనం పళ్ళు సైడ్ నుంచి చూడబోతున్నాము. మంచిగా అనిపిస్తుంది. మీరు రన్నింగ్లోనే బ్లౌజ్ ఉంటుందండి, సెల్ఫ్లో కూడా కుట్టించుకున్నా కానీ చాలా బాగుంటుంది. నీట్గా కట్టుకోవచ్చు చక్కగా, ఎంతో ముద్దుగా ఉంటుంది ఈ చీర కూడా. ఒకవేళ ఇది లైట్ అవుతుందంటే దీనిలో డార్క్ గ్రీన్ కూడా నేను లింక్ పెట్టేస్తాను, ఒకసారి చూడండి మీరు. అది కూడా ఇంతేనండి, సేమ్ టు సేమ్. దాని మీద ఇంకొంచెం గోల్డ్ జరీ అనేది అది డార్క్ ఉంది కాబట్టి ఇంకా బాగా హైలైట్ అవుతుంది. ఇదైతే కనుక బ్లౌజ్ రన్నింగ్లోనే ఉంది కాబట్టి కుట్టించేసుకోవచ్చు. లేదు కుచ్చులు బాగుంటాయిలే అని అనుకుంటే కనుక అట్టే పెట్టుకుని మీరు కాంట్రాస్ట్ ఆర్ గోల్డ్ కాంబినేషన్ పైన అయితే కనుక బ్లౌజ్ వేసుకున్నా కానీ శారీ బాగుంటుందండి. ఓవరాల్గా అయితే కనుక శారీ ఇది. సో కంప్లీట్ లుక్ సో నీట్గా ఉంటుంది, కట్టుకుంటే క్లాస్గా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయొచ్చు. వెరీ లైట్ వెయిట్ ఫ్యాన్సీ శారీ, బడ్జెట్ రేంజ్లో ఉందండి. చాలా చక్కగా ఉంటుంది, కట్టుకుంటే కూడా లుక్ వైజ్ టూ గుడ్. ఇది ఒకటండి. అండ్ ఎప్పుడు ఒకటే కలర్స్ కాకుండా కొంచెం కొత్త కలర్స్ ట్రై చేయాలనుకున్నప్పుడు అయితే ఇట్లాంటి క్యాటలాగ్స్ అన్నీ కూడా మంచిగా మనకి సెట్ అవుతాయి. నెక్స్ట్ అయితే ఇదొక సారీ కంప్లీట్ చెక్స్ ప్యాటర్న్లో వచ్చింది, సింగిల్ కలర్. ఇది చాలా కొత్తగా వచ్చిందనమాట. ఇది కూడా మనకి మీషోలో. సో మీరు చూడండి, నచ్చింది అనుకుంటే కనుక ఇది కూడా ఒకటి తీసి పెట్టేసుకోండి. పళ్ళు అండి విత్ టజల్స్ నుంచి అయితే కనుక సారీని చూడబోతున్నాం మనము. సో కంటిన్యూషన్ అయితే కనుక సిల్వర్ చెక్స్ ప్యాటర్న్తోనే విత్ అయితే కనుక జరీ బార్డర్ అండి. బోత్ సైడ్ కూడా శారీకి ఇలాగే వస్తుంది. మీరు చూసుకున్నట్లయితే కనుక ఈ చెక్స్ అయితే కనుక ఓవరాల్గా శారీ అనేది మనకి ఈ విధంగానే తీసుకెళ్తుంది అనమాట. ఓవరాల్ శారీకి లుక్ ఇదంతా కూడా శారీ కొంచెం హెవీనే ఉంది. ఇదంతా కూడా శారీ అండి. ఇదైతే కనుక దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ కొంచెం ఇదేంటంటే చాక్లెట్ కలర్ పైన అయితే కనుక మీకు తెలిసిపోతుంది చూడండి. ఇదేమో ఎట్లా చెప్పొచ్చు, ఇది మెరూనిష్ ఆ టైప్లో ఉంది. ఇదేమో కొంచెం బ్రౌన్ షేడ్ అట్లా ఉందన్నమాట. కొంచెం మెరూనిష్ ఆ దానిలో ఉంటుంది కదా. ఇది కుంకుమ కలర్లో ఒక డార్క్ కలర్ వస్తుంది కదా అండి, ఆ కలర్ వచ్చేసి శారీ పార్ట్ వచ్చింది. కొంచెం కాఫీ కలర్ చాక్లెట్ కలర్ మిక్స్ మీదేమో ఇది వచ్చింది అనమాట. సో ఇదైతే కనుక ఓవరాల్గా శారీ అండి. కొంచెం భారీ శారీయే, లిటిల్ బిట్ వెయిట్ కూడా ఉంది. ఇది ఒక స్టైల్, కొంచెం వింటేజ్ టైప్ ఆఫ్ స్టైల్ అనమాట. ఒకవేళ మీకు ఇలాగ నచ్చుతుంది అనుకుంటే కనుక మీరు ఇలా చూడవచ్చు. శారీ వేసుకుంటే కనుక నీట్గా ఇలా ఉంటుంది. ప్రాపర్ లెంత్ అండ్ విడ్త్తో చీర కూడా చాలా చక్కగా వచ్చింది. కట్టుకుంటే కూడా నీట్ అండ్ డీసెంట్ అండ్ ఎవరైనా కట్టుకోవచ్చు. ఇలా ఉంటుందండి, బాగుంది. ఇక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ లేవు, చెక్స్ ప్యాటర్న్ వచ్చింది. సో ఇదొక క్లాసీ లేటెస్ట్ అప్డేట్ విత్ బోత్ సైడ్ కూడా ఈక్వల్ బార్డర్స్తో వచ్చిందనమాట. ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ ఇంకొకటి అయితే కనుక ఈ సారీ అండి. కలర్ కాంబినేషన్ యాక్చువల్గా నాకు చాలా బాగా నచ్చింది. ఇది వచ్చేసి అయితే కనుక మనకి ఎలా చెప్పొచ్చు, మెంతి కలర్ పైన డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ పైన ఇదొక సారీ. బడ్జెట్ రేంజ్ గిఫ్టింగ్ అయినా మీరు ఒకసారి చూడొచ్చు. సో సేమ్ పట్టు చీర వైబే ఉంటుందండి. దీనికి కూడా మనకి మంచి కలర్. యాక్చువల్గా ఇదైతే కనుక కలర్ మీదనే ఇదైతే కనుక హైలైట్ అండి. గ్రీన్కి ఏంటంటే మనకి ఈ గోల్డ్ కలర్ టైప్లోనే బ్లౌజ్ వస్తుంది. ఇదైతే కనుక మనకి శారీకి వచ్చినటువంటి పళ్ళు కాంబినేషన్. సో శారీ కంటిన్యూ అంతా కూడా ఈ డార్క్ గ్రీన్కి ఈ కలర్ కదా, చాలా లుక్ వైజ్గా అయితే కనుక అట్రాక్టివ్గా అయితే కనుక ఉందనే చెప్పాలి. సో ఇదంతా కూడా శారీ కాంబినేషన్. బ్యాక్ సైడ్ అయితే కనుక దీనికి జరీ వర్క్ వచ్చేసాయి, జరీ బూటీ వచ్చేసింది. సో వేసుకుంటే కూడా అద్భుతంగా ఉంటుంది చీర. మంచి బడ్జెట్ రేంజ్లోనే చక్కని పట్టు చీర అండి. ఎక్కడ ఎక్స్ట్రా థ్రెడ్స్ లేవు, చాలా క్యూట్ కలర్ వైజ్ అయితే కనుక. బ్యాక్ సైడ్ ఇది థ్రెడ్స్ లేవండి, నైస్గా అయితే కనుక వచ్చింది. ఇలా ఉంటుంది. కలర్స్ ఐ థింక్ ఉన్నట్టున్నాయి కానీ నాకు ఈ కలర్ అయితే బాగా నచ్చిందండి.
ఎంత ఎంత బాగుంది చూడండి, ఎంత డీసెంట్గా ఉంది చూడండి. ఈ కలర్ ఎంతమందిలో ఉన్నా కానీ బాగా కనపడుతుంది. మంచి ఐ క్యాచీ కలర్. ఫొటోస్ వీడియోస్ కూడా చాలా మంచిగా వస్తాయి. అండ్ ట్రెడిషనల్ లుక్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది కాంబినేషన్. ఎవ్రీ వీడియోలో కూడా రకరకాలవి అయితే నేను చూపిస్తూనే ఉంటానండి. మీకు ఏదైతే మనసుకు నచ్చుతుందో మీ చాయిస్ వైజ్గా అయితే కనుక మీరు తీసేసుకోవచ్చు. సో మంచి చీరలే తీసుకొస్తాను. నా టేస్ట్ నచ్చిన వాళ్ళు తప్పకుండా అయితే కనుక లైక్ నా శారీస్ అయితే మెచ్చుకుంటారు. సో ఎలా అనిపించాయి కలెక్షన్స్ అనేది కూడా తప్పకుండా ఒక కామెంట్ చేయండి. అండ్ ప్రాపర్గా వచ్చింది. ఈ లెంత్ కూడా మంచి హైట్ అండ్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి కూడా ఈజీగా వస్తుంది. హ్యాపీగా మీరు అయితే కనుక కట్టేసుకోవచ్చు. కట్టుచంగండి. కాంట్రాస్ట్లో అయితే కనుక శారీ కంటిన్యూషన్ పైననే మనకి ఈ విధంగా విత్ బార్డర్తోని బ్లౌజ్ వచ్చిందనమాట 1 మీటర్ వరకు. ఓకే, మీరు లేకపోతే చిన్న పీస్ ఇందులోంచి కట్ చేసి కూడా దీని కాంబినేషన్గా కూడా ఇట్లా ఏదైనా పెట్టి కూడా కుట్టించుకున్నా కానీ స్టైల్ చేసుకుంటే బాగుంటుంది. బుట్ట స్లీవ్స్ బాగుంటాయి. 3/4 ఎల్బో లెంత్ హ్యాండ్, ఏ హ్యాండ్స్ అయినా కానీ దీనికి బాగానే ఉంటాయండి. నాట్ 3/4, యాక్చువల్లీ ఇక్కడ కనబోయి 3/4 చెప్పిన. నో, ఇక్కడికి కానీ బుట్ట కానీ ఏదైనా బాగుంటుంది దీనికి. బార్డర్ కూడా యూజ్ చేసుకోవచ్చు మీరు. సో మీ చాయిస్తో చక్కగా కుట్టించి పెట్టేసుకున్నారంటే కనుక సో ఎప్పుడైనా కట్టుకుంటే నీట్గా ట్రెడిషనల్గా సెట్ అయిపోద్ది అనమాట. అలా మంచి సెట్ పెట్టుకున్నా కానీ చాలా బాగుంటుంది. మంచి చీర అండి బడ్జెట్లో. ఇప్పుడు చూడండి మీకు కాంబినేషన్ తెలుస్తుంది. ఇది అమ్మవారికి కట్టినా కానీ బాగానే ఉంటుంది బడ్జెట్లో. టెంపుల్ కట్ల ఏమైనా ఇవ్వాలన్నా కానీ బాగానే ఉంటుంది, బడ్జెట్లోనే ఉంది. సో ఇదనమాట. సో ఇవాళ నా శారీ కూడా చాలా బాగుంది, మంచిగా అనిపిస్తుంది శారీ. లైక్ కలర్ కూడా చాలా కంఫర్ట్గా, చాలా చక్కగా బాడీకి చెప్పినట్టు వినేటట్టుగా అట్లా ఉందన్నమాట. సో దీని లింక్ కూడా నేను ప్రొవైడ్ చేశాను, చెక్అవుట్ చేయండి. ఇది ఈరోజు మన వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్, బాయ్ బాయ్.